జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున విమర్శించింది. ఆంధ్ర రాష్ట్రం సంక్షేమ పథకాలకి ఆ డబ్బంతా కూడా ఖర్చు పెట్టి అప్పుల పాలవుతుందని, ఒక శ్రీలంక లాగా, ఒక వెనిజులా లాగా అయిపోతుందని చెప్పేసి తెలుగుదేశం అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోశాయి. అంటే అప్పుడు తీసుకున్న డబ్బుతో వాళ్ళు తినేసి నిద్రపోతున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. మధ్యతరగతి వర్గం ఎలా ఆరోపించింది? గతంలో రూ. 300 తీసుకునే భవన నిర్మాణ కార్మికుడు ఇప్పుడు ఆ డబ్బు వస్తుంది గనక ఉన్న ధైర్యంతో బార్గెనింగ్ ఎక్కువ చేస్తున్నాడు. అంటే రూ. 500 పర్ డే అడుగుతున్నాడు. గతంలో ఇంట్లో పని చేయడానికి వచ్చే పని మనిషి రూ. 1000 తీసుకొని పని చేసే పని మనిషి అంటే వేరే ఆధారం లేదు గనక అప్పుడు రూ. 1000 చేసింది. ఇప్పుడు ఒక పక్క నుంచి ఏదో సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఇంట్లో తినడానికి తిండి ఉంది గనక బార్గెనింగ్ పవర్ పెరిగి 3000, 4000 అడుగుతుంది. ఇదంతా మధ్యతరగతి వర్గంగా చికాకు కలిగించే విషయం కావచ్చు. అయితే దాన్ని తీవ్రంగా విమర్శించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అంతకు మించిన సంక్షేమ పథకాలు తాము అమలు చేస్తా అని చెప్పేసి చెప్తుంది. అదేవిధంగా అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తా అని చెప్తుంది. అంటే ఇప్పుడు అదే ప్రజలు ఆ సంక్షేమ పథకాలు తీసుకొని అన్న క్యాంటీన్‌లో తినేసి హాయిగా నిద్రపోరా? లేదా బార్గెనింగ్ పవర్ ఇంకా పెరిగిపోయి మరింత ఎక్కువ డిమాండ్ చేయరా? దీనికి తెలుగుదేశం పార్టీయే సమాధానం చెప్పాలి.